పగలే వెన్నెలా జగమే ఊయలా కదిలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా ఇట్లాంటి పాటలు. ఎప్పుడు చైతన్య గీతాలు పాడే విమలక్క సినిమా పాటలు కూడా పాడగలుగుతారు. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడిదానా. అణిచివేయబడుతున్నటువంటి వాళ్ళు మహిళలు. కొంతమంది వివక్షతల్ని పెంచి పోషించేటువంటి వాళ్ళు ఏం చేశారంటే అసలు దళితులు ఈ పండగ పనికిరారు, భర్తలు చనిపోయిన వాళ్ళు దీనికి పనికిరారు, అంటుముట్టు అంటారు కదా మెన్సెస్ టైంలో, అసలు వీళ్ళు పనికిరారు. అసలు అట్లేంటండి? ఇప్పుడు సంక్రాంతి ఏమైనా బహుజన సంక్రాంతి ఉందా? దసరా ఏమైనా బహుజన దసరా ఉందా? మరి బతుకమ్మ మాత్రం బహుజన బతుకమ్మ ఎందుకు ఆడుతున్నారు? సంక్రాంతి కొంతమంది చేసుకోవాలని ఎవరు చెప్పలే. మీకు ఒకటి తెలుసా, ఇప్పటి వరకు కూడా దళితులు ఒక చెరువులోకి దిగనటువంటి గ్రామాలు ఉన్నాయి మన తెలంగాణలో. విమలక్క చూస్తే కమ్యూనిస్టు ఫ్యామిలీ అంతా ఉద్యమకారులు, ఏ రోజు ఈమె చేతులెత్తి మొక్కిన వ్యక్తి కాదు. ఇక్కడేమో బతుకమ్మ ఆడుతోంది. ఏంటిది ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹1 కోటి అనౌన్స్ చేసింది. మీలాంటి ప్రజా కవులు కళాకారులు అందరికి చాలా మంది తీసుకున్నారు, మీరు రిజెక్ట్ చేశారు. ఎందుకు? చాలా గొప్ప కపుల్ అనిపిస్తారు మీరు అమర్ గారు. కనిపిస్తే కాల్ చేయాలనేటువంటి రోజులలోనే ఒక తోటలో పెళ్ళయింది. ఇందులో లవ్ స్టోరీ ఏం లేదండి. నాన్నెక్కడని అడిగితే వేరే దేశంలో పనిచేయడానికి పోయిండని చెప్పేదాన్ని అని మా అమ్మ. అందుకే అప్పుడు చాలా వద్దన్నది వాస్తవంగా, అమర్తో పెళ్ళి వద్దు, ఎందుకంటే మీ నాన్నతో నేను చాలా కష్టపడ్డా. మీలాంటి వాళ్ళకి ఈ ఫండింగ్ అనేది ఎట్లా వస్తుంది? అసలు లెఫ్టిస్ట్ ఐడియాలజీతో పనిచేసే వాళ్ళకి చైనా నుంచి ఫండ్స్ వస్తాయి అనేది ఉంది కదా, దాన్ని కొంచెం క్లియర్ చేయాలి మీరు. ఒకసారి బుర్రకథ చాలా సీరియస్గా చెప్తున్నాను నేను. మనం సీరియస్గా మనం ఇన్వాల్వ్ అయి పాడుతుంటాం కదా, కొంతమంది ఇట్లా కూడా చూస్తారు కదా, చూస్తే మనకి ఏడన్నా వస్తుందో ఏంటో అనుకొని నేను కళ్ళు మూసుకొని పాడేదాన్ని అనమాట. అవునా? పందిరి గుంజలకి వాళ్ళ కొడుకులను కట్టేసి వాళ్ళ కొడుకుల ముందే ఆమెను ఆ దొరలు అక్కడ నిలబడి వాళ్ళ గుండాల చేత రేపు చేయించారు. కింది కులాల వాళ్ళు కొత్త బట్టలు వేసుకోవద్దు, ఆ తల రుమాలు దొర ఎదురొస్తుందంటేనో లేకపోతే దొరింటి ముందు నుంచి పోతే తల రుమాలు తీసుకొని సంకలు పెట్టుకొని, చెప్పులుంటే చేతిలో పట్టుకొని ఉంగిపోకుండా బాంచన్ దొర అనుకుంటా పోవాలి. బహుజన బతుకమ్మకి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ విమలక్క అని అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ.